నమస్కారం బాబు. నమస్కారం బాబు. మీ హయాంలో ఈ మార్కెట్ యార్డు కలకల్లాడిపోవాలా? మీ మంచి మనసుకు అంతా సవ్యంగానే జరుగుతుంది బాబు. సత్యం. హలో. ఏం చిట్టి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నా? నా జీవితంలో గొప్పగా అనుకున్న పదవిని నా నుంచి లాగేసుకున్నావు. నీ జీవితంలో నువ్వు గొప్పగా అనుకుంటున్న నీ తమ్ముళ్ళని శాశ్వతంగా దూరం చేయబోతున్నాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో పరిగెడుతున్నారు. వెంటాడి వేటాడి చంపుతారు. ఏంట్రా గోడ పడుకున్నట్టు నలుగురు ఒకే చోటుకు వచ్చి నిల్చున్నారు? వచ్చింది నలుగురం కాదు, ఐదుగురం. ఐదుగురా? ఎవడ్రా ఐదో వాడు? ఎవరికి జంకని వాడు. అటు చూడ్రా. నీ తమ్ముళ్ళు ఒంటరిగా చనిపోతున్నారని వాళ్ళకి తోడుగా వెళ్ళడానికి నువ్వు వచ్చావా? ఇవాటితో మీ అన్నదమ్ముల అందరి కథ ముగిసిపోతుందరా. అంత పెద్ద మీసాలు పెట్టుకుని నువ్వు పంచ్ డైలాగ్ చెప్పకపోతే బాగుండదు. చెప్పేశావు, అది రైటే. కానీ నువ్వే వీళ్ళని తరంకొచ్చావని ఫీల్ అయిపోతున్నావే, అది రాంగ్. వీళ్ళని వెంటాడేలా చేసి వీళ్ళే నిన్ను వెంట పెట్టుకొచ్చా. ఏంట్రా తమ్ముడు, ఉదయం నావకాయ తుడుచుకోకుండా వచ్చేసావు? రక్తం అన్నయ్య, కొట్టేశారు వాళ్ళు. కొట్టేరా? ఇక మొదలవుద్ది వీర మోత. ఏసేండ్రా. కొడతానయ్య, నేను కొడతానయ్య. సరిగా కొడతావా? సూపర్ గా కొడతాను. కొట్టు. పిడికిలు బిగించి నెత్తిన కొడితే నీకే నొప్పుడుతుందిరా. ఒక ఇంచు కింద కొట్టు. అరే ఎలా కొట్టాను? ఏం కొట్టావురా? ఒకే చోట అలుపు లేకుండా కొడితే ఎలారా? లాగి ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దు, దూలం పగిలి రక్తం చిమ్ముకుని వస్తుంది. ఆటోమేటిక్ గా పడిపోతాడు. ఏంటన్నా పట్టం లేదు? 1 2 3 శత్రువునైనా సరే వెన్నుపోటు పొడవకూడదురా. గుండె గుండె మీద కొట్టు. చెయ్యి పైకెత్తి జుట్టు పట్టుకుని కాలు వెనకేసి కింద పడే కొట్రా. అయ్యో అయ్యో రే పెట్రోల్ బస్ తగిలెట్టేద్దాం. అవునయ్య, తగిలెట్టేద్దాం. వేస్ట్ రా, పట్టాల మీద పడేస్తే ముక్కలైపోతాడు. నేను ఊ అన్నానంటే నా తమ్ముళ్ళు ఊదేస్తారు. మళ్ళీ ఈ ఊళ్ళో కనబడ్డావు, ఎందుకులా ఇక్కడికి వచ్చావు అనుకోవు, ఎందుకు పుట్టావని అనుకుంటావు.
మీ గుణం. తప్పకుండా మా నాన్న మిమ్మల్ని ఇష్టపడతారు. మన పెళ్లి జరుగుతుంది. గోము ఓసారి లే ఆ? లే రా ఎక్కడికి? రా ఎక్కడికి? చెప్తా. ఏమైంది? అన్నయ్య, మా మీద నీకు కోపమేం లేదుగా? మీ మరదలు నీకు నచ్చినట్టేగా? నాకేం కోపం లేదురా తమ్ముడు, మీరు జాగ్రత్తగా ఇంటికి పండండి. ఎవడ్రా మిమ్మల్ని పంపింది చెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ తమ్ముళ్ళు మీ గురించి ఎంత గొప్పగా చెప్పారు, కానీ మీరు, నేను ఇప్పుడు చూస్తున్నది
విన్నది అంత అబద్ధమేనా? నా తమ్ముడు నా గురించి నీతో ఏం చెప్పారో నాకు తెలీదు. ఏదైనా నా మనసుకి తప్పనిపిస్తే ఎందుకు ఎవరిని ఏమాత్రం ఆలోచించను, దొక్కి పారేస్తాను. అందుకని ఎవడు ఎప్పుడు ఎటు నుంచి నా మీదకి కత్తి దూస్తాడో తెలీదు. ఇదే నేను, ఇలాగే పెరిగాను, ఇదే నా జీవితం. విధో మరొకటో నాకు తెలీదు. ఒకరినొకరు ప్రేమించుకున్నాం. అయితే ఇప్పుడు ఒకటి చెప్తాను, నా వల్ల గాని పరిస్థితుల వల్ల గాని ఓ ఈగ కూడా నీ మీద వాళ్ళనివ్వను. గోపు. రాయ్! గోపు. బిగ్ ఫ్రెండ్, నువ్వు కారు తోలబోతున్నావా? తాతగారి కారు ముందెళ్ళిపోయిందిగా, తరిమి పట్టుకుందామా? ఐ చాలీ. ఏసేండ్రా వద్దని దూరంగా తప్పుకున్నా ఎందుకురా నన్ను వెంటాడి రెచ్చగొడుతున్నారు? నన్ను చంపమన్నవాడు ఎక్కడున్నాడా చెప్పరా? నా ప్రాణాలు కావాలా? రమ్మన్రా, నా దగ్గరికి వాడిని రమ్మన్రా. చెప్పడానికి వచ్చింది నిన్ను కాదు, ఆ సదాశివ కుటుంబాన్ని. ఏమంటున్నావురా? నిజం చెప్తున్నా, ఆ రోజు ట్రైన్ లో చంపాలనుకున్నది కూడా నిన్ను కాదు, సదాశివ కూతుర్ని. అనవసరంగా నువ్వే అడ్డొచ్చావు. నిన్ను పంపిందబడరా? నాగరాజు నాగరాజు వైజాగ్ జైలు నుంచి స్పాట్ పెట్టాడు, కుటుంబాన్ని అంతా లేపేమన్నాడు. సార్, ఎవరో మీకోసం వచ్చారు. ఎవరు? నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. సదాశివం గారి కుటుంబానికి ఏదన్నా హాని చేయాలనుకున్నావో నీతో నేను ఖచ్చితంగా సంబంధం పెట్టుకుంటాను. 2 సార్లు గురి తప్పినప్పుడే అనుకున్నాన్రా, ధైర్యం ఉన్న మగాడు ఆ ఇంట్లోకొచ్చి
దిగుంటాడు అని. నీకు సదాశివం గారి కుటుంబానికి ఉన్న పగ ఏంటో నాకు తెలియదు. అది ఎటువంటి పగ అయినా సరే మర్చిపో. మర్చిపోవడమా? తిండి తిని బ్రతికే వాడిని చూసుంటావు, పొట్టి మంచినీళ్లు తాగి బ్రతికే వాడిని చూసుంటావు. పగను మాత్రమే ఊపిరిగా అనుకుని బ్రతికే వాణ్ణి చూసావా? చూడు, ఏంటయ్యా ఇది? చూడండి, పోయిన తిరునాళ్ళకి వసూలైన డబ్బుతో ఈ ఊరి జనానికి సాయం చేద్దాం. ఇది మీకు సమర్థమే, తీసుకోండి. వద్దండి, మీకు దండ పెడతామండి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు వద్దంటున్నారు? వద్ద స్వామి, మాకు సాయం చేస్తున్నారో తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు. మీ మంచి మనసుకు మీరు చల్లగా ఉండాలి. దయచేసి ఇక్కడి నుంచి ఒక్క వెళ్ళిపోండి. నిమిషం. ఏమైందమ్మా? కుక్క బతుకుతున్నావయ్యా. ఆ దుర్మార్గులిద్దరి దగ్గర చిక్కుకొని బానిసల్లో ఉన్నాం. అయ్యా వదిలేయండి అయ్యా, మా అమ్మాయిని వదిలేయండి అయ్యా. సంతకం పెట్టు. పెట్టు. బయటికి పో. అవుట్. బయటికి పో. మా అయ్యగారి మీద కంప్లైంట్ ఇస్తావా? ఇది కూడా బీమా డబ్బు కోసమే. వాళ్ళే ఫ్యాక్టరీ తగలెట్టుకొని మా జనాన్ని చంపేశారు. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎవరు సార్? అణిగి మణిగి బానిసలుగా బతకడానికే అలవాటు పడిపోయాను. ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. నేను ఇస్తాను కంప్లైంట్. మిమ్మల్ని చంపేస్తారయ్యా. వద్దయ్యా. చావు బతుకులు మన చేతుల్లో లేవు. ఈ ఊరు కోసం నా ప్రాణాలు పోతాయంటే పోనివ్వండి. సంబంధమే లేని ఒక ఆయన మీకోసం చావడానికి సిద్ధం అంటున్నారు. ఎవరైనా ఒక్కరు సంతకం చేయొచ్చు కదా. నేను సంతకం పెడతాను. నా మొగుడిని చంపేశారు, నా బిడ్డ జీవితం నాశనం చేశారు. ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత? ఎక్కడ పెట్టాలి? నేను పెడతాను సంతకం. ఎక్కడ పెట్టాలి చెప్పండి. కూర్చోనా? మన దగ్గర లేదంటూ లేదు నాన్న. పదవి ఒక్కటే లేదు. నామినేషన్ వేయి నాగభూషణం, ఒక్క నిమిషం. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్తో వచ్చాను. ఎవడిచ్చాడ్రా కంప్లైంట్? ఎవడ్రా సాక్షి? ఒక్కరు కాదు, ఊళ్ళో అంతమంది కలిసి సాక్షి సంతకాలు పెట్టారు. అయ్యా, మన కంపెనీ సీల్ పెట్టేశారయ్యా. బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసేసారయ్యా. అబ్బా కొడుకులు కలిసి ఎంతగా ఆడారో. లోపలికి రండిరా. పోలీసు వాడి ఊటు దెబ్బేమిటో చూపిస్తాను. ఆగండి. ఇన్స్పెక్టర్, తీసుకెళ్ళండి. వదలండ్రా. వదలండ్రా. మాట్లాడండి నాన్న. తీసుకెళ్ళండి. ప్లీజ్ మాట్లాడండి నాన్న. మాట్లాడండి నాన్న. మా నాన్న ఏదైనా కత్తి వేటకి బలయ్యున్నా కూడా నేను ఊరుకునుండేవాణ్ణి. కానీ అవమానం భరించలేక చచ్చాడు. వీధిలో గీకి తీసేన్రా మా నాన్న శవాన్ని. వదలను. చంటి వాళ్లతో ఆరంభించి కుటుంబం అంతటిని నరికేస్తాను. ఏమవుతుందిరా నీ వల్ల? నా చుట్టూ 300 పోలీసులు, 30 గార్డులు, 3 ఇన్స్పెక్టర్లు, 2 జైలర్లు ఉన్నారు. నువ్వు ఏమీ చెయ్యలేవు.
ఆ కుటుంబానికి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవరున్నారన్నదే ముఖ్యం. 4 గ్రూపుల్ని దించాన్రా. తిరునాళ్లలో ఒక గ్రూపు అందిన వాణ్ణి అందినట్టు అడ్డంగా నరికేస్తారు, మరో గ్రూపు పీకలు తెగ్గొస్తారు. ఎవరు ఎప్పుడు ఎలా ఎవరి మీద దాడి చేస్తారో పంపించిన నాకే తెలీదు. ఇంకో వారం రోజుల్లో నన్ను ఉరితీస్తారు. నా ప్రాణం పోయేలోగా చనిపోయిన మా నాన్న ప్రాణానికి సమానంగా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ వేసేస్తాను. అది నా కుటుంబం. ఇక్కడ నేను ఉండగా నువ్వేమీ చెయ్యలేవు. హలో బిగ్ ఫ్రెండ్. చిటి తల్లి, ఎప్పుడు పరిగెత్తే ఆట ఆడదామా పరిగెత్తే ఆట ఆడదామని అడుగుతూ ఉంటావు కదా. అవును బిగ్ ఫ్రెండ్. ఇప్పుడు ఆడుకుందామా? ఐ జాలీ. అదిగో నీ వెనకాల నేను పట్టుకోవడానికి వస్తున్నారు చూడు. అవును బిగ్ ఫ్రెండ్. వాళ్ళందరూ బిగ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్. వాళ్ళ చేతికి చిక్కకుండా పరిగెత్తరా చూద్దాం. ఓకే బిగ్ ఫ్రెండ్. నేను అవుట్ కాలేదు బిగ్ ఫ్రెండ్. వేరే ఆట ఆడుకుందామా? ఓకే, ఏ ఆట? దాగుడు మూతలు. నువ్వు కళ్ళు మూసుకుని 8 లెక్కెట్టు. అంకుల్స్ అందరూ దాక్కుంటా. ఓకే. చూడకూడదు. ఝాన్సీ, 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 బిగ్ ఫ్రెండ్. ఏం ఝాన్సీ ఇక్కడేం చేస్తున్నావు? 8 మంది అంకల్స్ దాక్కున్నారా? 8 మంది ఎవరు బాబు? తెలియదండి. ఈ ఊరు వాళ్ళు కాదు. శ్మశానానికి దారడిగారు, చూపించాను. తర్పణాల కోసం వచ్చుంటారు. దారి సరిగ్గా చెప్పారా? ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారా? రా, 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 రా. నీకోసం నేను ఎంత వెతికాను తెలుసా? ఎందుకండి వచ్చి చోట తాగి తందనాలాడి పరువు తీస్తారు? వాళ్ళే పోసేశారే. అవును, నోట్లో వేలాడితే కొరకలేడు పాపం. బాబు, రేపు తెల్లవారుజాము 4 గంటలకి బ్రహ్మముహూర్త పూజ. మా ఇంట్లో అది పెద్ద విశేషం. నువ్వు తప్పకుండా ఉండాలి. మర్చిపోకు. అలాగేనండి. కరెంటు పోయిందేమిటి? మంగళ, ఏమిటండి? కాస్త మంచినీళ్ళు పట్టరా. అలాగే.
ఎక్కడికి వెళ్తున్నారు? వర్షం వచ్చేటట్టుంది, ఆరేసిన బట్టలు తీసుకొస్తాను. తాతయ్య, అందరి ఇళ్లలో కరెంట్ ఉంది తాతయ్య, మన ఇంట్లో మాత్రమే లేదు. అలాగా మూసిపోయి ఉంటుంది. మీరు ఉండండి, నేను చూసి వస్తాను కాస్త. ఇంకా ఎంతమంది వచ్చారు ఊళ్ళోకి? వాళ్ళంతా ఎక్కడున్నారు? మనల్ని ఎందుకు ఎవరు ఇక్కడ తీసుకొచ్చారు? మనల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో నాకు తెలుసు తాతయ్య. రేయ్ రేయ్, మొత్తం కుటుంబాన్ని ఎత్తుకెళ్ళిపోయావు కదరా. ఆ కుటుంబాన్ని కాపాడే తొందరలో నీ తమ్ముడి సంగతి గాల్లోకి వదిలేసావు కదరా. నీ తమ్ముడి రక్తం వెచ్చగా ఉందిరా. ఆ సదాశివం కుటుంబాన్ని నాకు అప్పగించి నీ తమ్ముడిని తీసుకెళ్ళి. ధర్మ, ఫణీంద్ర, మీ దృష్టంతా ఈ కుటుంబం మీద. ఏమైందన్నయ్య? ఉపేంద్ర, ఆ సదాశివం కుటుంబం ఎక్కడున్నారా? చెప్పరా? చెప్పరా? నాగరాజు, నీకు కావాల్సింది మా ప్రాణాలే కదా. వీరేంద్ర ఎందుకు కొడతావు? అతనికి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం ఏంటా? నీ ఇంటిని వల్లకాడుగా మార్చాలనుకుంటున్న నా ముందు నిలబడి నన్ను దాటి వెళ్ళరా చూద్దామని సవాలు విసిరా. ఏంటి సంబంధమా? రన్నింగ్ ట్రైన్ లో నీ కూతుర్ని నరికేయమని మనుషుల్ని పంపిస్తే ఈ వీరేంద్ర గాడే అడ్డుపడ్డాడు. నా రౌడీల బారి నుండి నీ కుటుంబాన్ని, లారీ దాడి నుంచి నిన్ను అడుగడుగున అడ్డుపడి కాపాడాడు. ఇప్పుడు కూడా మిమ్మల్ని దాచిపెట్టి కాపాడాలనుకున్నాడు.
నీ తమ్ముణ్ణి చంపేస్తాను ఎక్కడ్రా అని అడిగాడు, చెప్పలేదు. నిన్ను చంపేస్తాను ఎక్కడ్రా అని అడిగాడు, అప్పుడు చెప్పలేదు. రేయ్, కళ్ళు తెరవరా. నువ్వు చూస్తుండగా మీ వాళ్ళందరినీ చంపేస్తాన్రా. ఏసేరా. ఓ ఓ ఓరా. ఏసేయ్, ఏసేరా. నువ్వు చచ్చేవు అనుకుంటే మళ్ళీ మళ్ళీ లేచి నిలబడ్డావు కదరా. ఆ కుటుంబం నీకు అంతగా ఏ ఇచ్చిందిరా? అన్నం పెట్టింది అమ్మ, దారి చూపించాడు తండ్రి. ఈ కుటుంబం నాకు ప్రేమని పంచిందిరా. అప్పుడు ఇదే మాట, ఇప్పుడు ఇదే మాట. ఇది నా కుటుంబం. నా వాళ్ళని తాకాలంటే నేనిక్కడ ఉండగా నువ్వు ఏమీ చెయ్యలేవు. రేయ్!